హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై సండే వ్లాగ్. ఈ రోజు నేను బ్రేక్ఫాస్ట్ లోకి అప్పం చేశాను. దీని రెసిపీ కూడా పోస్ట్ చేశాను, వన్స్ చెక్ చేయండి. ఇవైతే చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. రెసిపీ ఆల్రెడీ షార్ట్స్ లో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే వన్స్ చెక్ చేసేయండి. దీనికి కాంబినేషన్ గా కొబ్బరి చట్నీ చేశాను. ఆల్రెడీ మా వాళ్ళు తిన్నారు. మార్నింగ్ హాట్ వాటర్ తాగిన తర్వాత ఎంత మందికి టీ తాగే అలవాటు ఉందో కామెంట్ చేసి. ఇదైతే లాస్ట్ సండే వ్లాగ్. ఆ రోజు శ్రీ సత్యసాయి బాబా 100వ పుట్టినరోజు చాలా ఘనంగా జరుగుతున్నాయి కదా. పుట్టపర్తి నుంచి అయితే లైవ్ చూస్తున్నాం. ఇంకా టీవీలో ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాం. కాసేపు ఎండలో కూర్చుందామని వచ్చాను. ఎంత ఎండగా ఉందో, లోపల ఎంత చలిగా ఉంది, బయట అంతే ఎండగా ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా శ్రీవారు అయితే మార్కెట్ కి వెళ్తున్నారు. మా శ్రీవారితో పాటు మా మావయ్య గారు కూడా వెళ్తారు. ఈ మధ్య కొరియర్ వాళ్ళు వస్తుంటే చాలా భయపడుతున్నారు. ఈ డాగ్స్ వల్ల చాలా అరుస్తున్నాయి వాళ్ళు వచ్చేసరికి. ఇంకా మా జిషా కూడా మార్కెట్ కి వెళ్తా అంటుంది, బట్ మా శ్రీవారు అయితే తీసుకెళ్లట్లేదు. మేము ఉండే దగ్గర సండే థర్స్డే మాత్రమే మార్కెట్ పెడతారు. అన్ని అమ్ముతారు, వెజిటబుల్స్ నుంచి క్లాత్స్ వరకు అన్ని ఉంటాయి అక్కడ. మొన్న మా జిషాకి వేసిన జడకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇక నుంచి వీక్లీ వన్స్ జడేసుకుందాం, సరేనా? ఓకే. ఎవ్రీ వీక్, ఎవ్రీ సండే. ఇప్పుడు తడిగా ఉంది కాబట్టి డ్రై అయిన తర్వాత వేస్తాను, సరేనా? ఓకే. సండే కాబట్టి జస్ట్ అప్పుడే కార్తీక మాసం కూడా అయ్యింది కదా. ఇంకా 3 రకాల వెరైటీస్ చేపలు అయితే తీసుకొచ్చారు. మా ఇంట్లో వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్. ఒక చేపలు ఒకరు తింటే ఇంకొకరు తినరు అనమాట. ఇవైతే చిన్న చేపలు, మాకు భలే ఇష్టం ఇవి. దీన్ని అయితే మేము కానాగర్తలు అంటాము, మీరేమంటారో కామెంట్లో చెప్పండి. ఇంక ఇవైతే మా ఇంట్లో మగవాళ్ళు, మా మావయ్య గారి ఫేవరెట్ రొయ్యి చేప. ఈ 3 వెరైటీస్ తీసుకొచ్చారు. ఇంకా వీటిని ప్రిపేర్ చేస్తాం ఈరోజు. మా పెద్దమ్మ మా మమ్మీ చేపలు క్లీన్ చేస్తున్నారు. ఈ రోజు అయితే 3 వెరైటీ చేపలు చేస్తున్నాను కదా. అందులో 2 రకాలైతే చక్కగా ఫ్రై చేసేస్తున్నాను. ఇంకొకటి అయితే చిన్న చేపలు ఉన్నాయి కదా, ఆ వాటిని నేను ఇగురు చేస్తాను. ఫ్రైలోకి నేను ఏమేమి వేసానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియా జీరా పౌడర్, కొంచెం అంతా నిమ్మరసం, లైట్ గా ఆయిల్ వేసి మసాలాని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి అయితే రొయ్యి చేప ముక్కలు వేసుకుంటున్నా. చాలా మంది బొచ్చు చేప అని కూడా అంటారు కదా, ఇక్కడైతే రొయ్యి చేప అంటారు. ఇంకా ఈ చేప ముక్కలన్నింటికి మసాలా చక్కగా పట్టేటట్టు మిక్స్ చేసుకున్నాను. చాలా మంది ఇందులోకి రైస్ ఫ్లోర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ వేస్తూ ఉంటారు కదా, అవి వేస్తే లేయర్ లా వచ్చేస్తుంది, టేస్టీగా అనిపించదు. అలా మిక్స్ చేసుకున్న చేప ముక్కల్ని వేరే ప్లేట్ లోకి అయితే తీసుకున్నాను. ఇంకా అదే కడాయిలో సేమ్ ప్రాసెస్ లో వేరే చేప ముక్కల్ని కూడా అలానే ఫ్రై కోసం మసాలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ప్రాసెస్ సేమ్ అయినా చేపలు బట్టి టేస్ట్ అయితే మారిపోతుంది. ఇప్పుడు ఈ చిన్న చేపల ఇగురు కోసం పసుపు, ఉప్పు మాత్రమే వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక అరగంట మ్యారినేట్ చేసిన తర్వాత ఈ చేపల్ని అయితే ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్, మటన్ కంటే చేపలే హెల్దీ అని తెలుసు, ప్రోటీన్స్ అన్ని అందులోనే ఎక్కువ ఉంటాయి. కానీ మా కిడ్స్ కి అయితే అస్సలు నచ్చదు. కొంచెం కష్టంగా అయినా మా దర్శి అయితే తింటాడు, కానీ మా జిషా అయితే అస్సలు తినదు. ఫిష్ అనే కాదు కానీ చికెన్ కూడా పెద్దగా నచ్చదు. ఓన్లీ తనకి ఎక్కువగా నచ్చేది ఎగ్ మాత్రమే. ఇంకా ప్యాన్ చక్కగా వేడెక్కిన తర్వాత లైట్ గా ఆయిల్ వేసి ఈ చేప ముక్కలను అయితే వేసుకుంటున్నాను. అన్ని ఒకేసారి వేసేస్తే టర్న్ చేసేటప్పుడు విరిగిపోతాయని కొన్ని మాత్రమే వేసుకున్నాను. చేపలు గానీ నాన్ వెజ్ ఏవైనా చేసేటప్పుడు మాటి మాటికి హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా వీటితో పాటు రసం కూడా పెట్టాను. ఇక్కడ పోపు అయితే వేసేస్తున్నా. బెంగాలీ వాళ్ళైతే నాన్ వెజ్ ఉన్నా సరే పప్పు మాత్రమే చేసుకుంటారు, రసం అయితే వాళ్ళకి అస్సలు తెలియదు. ఇంకా ఈ లోపు అయితే పాలవాడు పాలు తీసుకొచ్చేసాడు. పక్కనే చేపలు వేగుతున్నాయి కదా, ఇంకా మూత పెట్టేసి బాయిల్ చేసుకుంటున్నా. మూత వేసి పాలు బాయిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇంకా రొయ్యి చేపలు అయితే వేగిపోయాయి. ఇంకా ఈ కానాగర్తల చేపలు అయితే వేయించుకుంటున్నా. ప్యాన్ చూస్తుంటే కొంచెం వింతగా ఉంది కదా, గత కొన్ని సంవత్సరాలుగా మా అత్తయ్య అయితే వాడుతున్నారు. అంతేకాదు దీనిలో చేస్తే చేపలు విరగకుండా వస్తాయి. వేరేవి ఉన్నా సరే ఇదే యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు చిన్న చేపల ఇగురు కోసం తక్కువ క్వాంటిటీలో మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నా. అవేంటంటే ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇంకా 1 స్పూన్ ఆవాలు. బిర్యానీ స్పైసెస్ అయితే చాలా మైల్డ్ గా తీసుకున్నా, చిన్న చిన్న పీసెస్ తీసుకున్నా ఒక్కొక్కటి. ఇంకా లైట్ గా డ్రై రోస్ట్ చేసుకుని దాన్ని అయితే మిక్సీ జార్ లోకి వేసుకొని అందులో కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం అంత మెంతులు, ఎండుమిర్చి, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ లో కట్ చేసుకున్న 2 టమాటో ముక్కలు అయితే వేసుకున్నాను. ఈ చిన్న చేపలు ప్యాన్ మీద ఫ్రై చేసుకున్న చాలా బాగుంటాయి, కానీ నేను 2 రకాలు ఆల్రెడీ ఫ్రై చేశాను కదా, అందుకని ఇవైతే నేను ఇగురు చేస్తున్నాను. ఇగురు చేసిన చాలా బాగుంటాయి, ఇదే ప్రాసెస్ లో ట్రై చేయండి. టమాటోలు కాసంత సాఫ్ట్ అయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం మాత్రమే వేసుకున్నాను. ఇలా కాసేపు వేయించుకున్నాక ఆయిల్ కాస్త సపరేట్ అవుతుంది. అలాంటి టైంలో నేనైతే నానబెట్టుకున్న ఎండు మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. బాగా పులుపు మామిడికాయలు దొరికేటప్పుడు మా అత్తయ్య గారు అయితే సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఎండబెట్టుకుని స్టోర్ చేసుకుంటారు. ఇంకా వాటినైతే ఇయర్ మొత్తం చేపల్లోకి గానీ పప్పులోకి గానీ
వేసుకుంటూ ఉంటాము. ఎండు మామిడికాయ ముక్కలు వేసుకున్నాక సరిపడా అంత వాటర్ వేసుకొని అది మరిగేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. ఇంకా బాగా మరిగిన తర్వాత ఉప్పు పసుపు రాసి మిక్స్ చేసి పెట్టుకున్న చిన్న చేపల్ని కూడా వేసి ఒక్కసారి చక్కగా కలుపుకోవాలి. ఇందాక ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా మిక్స్ అయితే ఉంది కదా, దాన్ని కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసి ఇంకా అస్సలు గరిటె పెట్టకుండా ఒక 10 మినిట్స్ చక్కగా కుక్ చేసుకోవాలి. ఇంకా దించే ముందు లాస్ట్ లో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. చిన్న చేపలు ఎగురుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు బాగా ఇష్టమైన వాటిలో ఈ చిన్న చేపలు ఒకటి. కానీ మా ఇంట్లో మా శ్రీవారికి మా మావయ్య గారికి అస్సలు నచ్చదు. ఇంకా లంచ్ లోకి రైస్ చారుతో పాటు ఈ 3 వెరైటీస్ చేపలు అయితే చేశాను. వారం మొత్తం ఎలా ఉన్నా సరే సండే మాత్రం అందరం కూర్చొని ఒకే చోట చక్కగా భోజనం చేస్తాము. ఆల్రెడీ చెప్పాను కదా మా జిష అయితే చేపలు అస్సలు తిందని, ఇంకా తన కోసం అయితే ఎగ్ తెచ్చుకుంది. నవ్య అయితే తన కోసం ఆమ్లెట్ వేస్తుంది. ఇంకా అందరికైతే భోజనం పెట్టేశాను. ఈ మధ్య అయితే మా శ్రీవారికి నచ్చని వెజిటబుల్ అయినా నాన్ వెజ్ అయినా అవి దర్శ కూడా తినను అని మారం చేస్తున్నాడు. ఇంకా మా జిష అయితే ఇంకా యూనిక్ పీస్ చికెన్ చేపలు తిందగాని దాని గ్రేవీ చక్కగా రైస్ లో కలిపిస్తే చక్కగా తినేస్తది. బెంగాల్ అయితే ఫుల్ గా చలి స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నానికి కాస్త బాగుంటుంది. నా వీడియోస్ ని మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ లో చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది కదా నా వీడియోస్ ఎక్కడ వరకు వెళ్తున్నాయో. ఇంకా నేనైతే నాకు ఎంతో ఇష్టమైన ఈ చిన్న చేపలతో లంచ్ అయితే స్టార్ట్ చేశాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అదే కాదు ఈ చేపల ఫ్రై కూడా చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. 1 మంత్ నుంచి నాన్ వెజ్ తినలేదు, ఆ రోజే స్టార్ట్ చేశాం కదా, మేబీ అందుకే అలా అనిపిస్తుందేమో, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా ఇంట్లో మటన్ అయితే ఎవ్వరికి నచ్చదు, అందుకని ఎక్కువగా తీసుకురారు. ఒక్క మటన్ తప్ప చికెన్, ఫిష్, ప్రాన్, క్రాబ్స్ తింటాం. ఇంకా ఈ సండే మీరు ఏమేం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ లో చెప్పండి. ఇంకా నేను జిషా అయితే వీడియో కోసం అని కాసేపు నించొని తిన్నాము, మళ్ళీ నా బ్యాక్ టు ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా నవ్వి అయితే జిషా కోసం ఆమ్లెట్ వేస్తుంది కదా, అది వేసి ఇచ్చిన తర్వాత అందరం కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మా సండే అయితే ఎంజాయ్ చేశాను. అంతేనండి, ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు బాగానే నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీరు మాత్రం ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను, బాయ్ బాయ్, హ్యాపీ సండే. నాకు ఫిష్ అంటే అసలు ఇష్టం ఉండదు, అందుకే మా మమ్మీ టేస్టీ ఆమ్లెట్ వేసి ఇచ్చింది, చాలా బాగుంది.